డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాఠా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్ అదానీ ముడుపుల వ్యవహారం ఈరోజు సుప్రీంకోర్టు దాకా పిటిషన్ వెళ్ళింది. విశాల్ తివారీ గతంలోనే ఈ అదానీ వ్యవహారాలు, హిండెన్బర్గ్ వ్యవహారాల మీద వేసిన పిటిషన్ని బెంచ్ పైకి తీసుకురావడానికి చేసే ప్రయత్నాలతో పాటుగా ఇప్పుడు అదానీ మీద అమెరికాలో FBI పెట్టిన ఈ కేసు ఆధారంగా భారత్లో కూడా ఎందుకు కేసు పెట్టడానికి వీల్లేదు, వాళ్ళు దగ్గరున్న ఆధారాలు ఏమిటి అనేది మొత్తం ఒకసారి పరిశీలించి, ఇక్కడ ఇండియాలో కూడా ఈ ముడుపుల వ్యవహారం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి అదానీల ముడుపుల వ్యవహారమే కాకుండా మొత్తం 2029 కోట్లు FBI ఏదైతే ఆరోపిస్తుందో 5 రాష్ట్రాల్లో జరిగిన ఈ ముడుపుల వ్యవహారం మొత్తం మీద విచారణ జరపాల్సిందే అని ఈ రోజున విశాల్ తివారీ సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. దాదాపుగా రేపు బెంచ్ పైకి వచ్చే అవకాశం ఉంది అనేది కూడా చాలామంది విశ్లేషిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జగన్ టార్గెట్గా ఏం చేయటానికి వీలుంది, ఆయన పైన కేసు పెట్టడానికి కానీ లేకపోతే అరెస్టుకు రంగం సిద్ధం చేయాలి అని అంటే, మరి ఈ పూర్వపు ముఖ్యమంత్రి మీద ఏదైనా కేసు పెట్టాలి అని అంటే అపాయింటింగ్ అథారిటీ అయిన గవర్నర్ గారి పర్మిషన్ కావాలి. ఆ గవర్నర్ పర్మిషన్ కోరటం ఎలాగా లేదు, ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని బయటకు తీసుకురావటానికి ఇందులో గోల్మాల్ ప్రాక్టీస్ ఖచ్చితంగా జరిగిందని చెప్పటానికి, ఆధారాలు సేకరించడానికి ఏ ఆధారాలు పనికొస్తాయని న్యాయ నిపుణులతోటి ఒక పక్కన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంటే, కేంద్రంలో మరి బీజేపీ పార్టీ దీని మీద మిన్నకుండా ఊరుకుంది, ఏ మాట మాట్లాడకుండా. కావాలంటే అదానీ మాకేం సంబంధం లేదు, అదంతా కాంగ్రెస్ పార్టీతోటి మెలకయ్యతో ఉన్న వ్యక్తులు వాళ్ళు అనే రకమైన కొన్ని సంకేతాలు ఇచ్చి మెదలకుండా ఊరుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఆదేశించండి అని చెప్పి విశాల్ తివారీ సుప్రీంకోర్టుకు వెళ్ళబోతూ ఉన్నాడు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తూ ఉన్నాడు. అది రేపు బెంచ్ పైకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. FBI ఏదైతే ఈ ఆరోపణలు చేస్తుందో దానికి తగ్గ ఆధారాలు ఏమున్నాయి, అది భారత్ సంపాదించటం ఇలాగా ఈ సంపాదించి ఇక్కడ ఇండియాలో కూడా కేసు ఫైల్ చేయడానికి ఏమేమి ప్రాబబిలిటీస్ ఉన్నాయో మొత్తాన్ని మీరు పరిశీలించండి అని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి అనేది ఈ విశాల్ తివారీ యొక్క పిటిషన్లో సారాంశం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ అదానీకి మధ్య నడిచిన వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మంత్రి మండలి లో ఈ వ్యవహారం ఏదైతే ఆమోదించబడిందో దానికంటే కూడా ఎక్కువ రేటుకి ఈ యూనిట్కి ఎక్కువ ధర చెల్లించి, అంటే యాక్చువల్గా అయితే యూనిట్ ధర ₹2.49కే ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ ముందే గుజరాత్ తోటి ₹1.99కే ఈ యూనిట్ ధరకి ఒప్పందం కుదుర్చుకునే వ్యవహారం మీద ఇప్పుడు ₹2.49కి ఎందుకు ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది? అది మంత్రి మండలి దాన్ని ఆమోదించిన తరువాత కూడా ఇంకా హిడెన్ ఛార్జెస్ లాగా, కంపెనీ వాళ్ళు వేసే హిడెన్ ఛార్జెస్ లాగా ఇప్పుడు అక్కడ ఎక్కడో ఉన్న రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా కరెంటు రావాలంటే చాలా రాష్ట్రాలు దాటి రావాల్సి ఉంది. దానికి వేయవలసిన లైనింగ్ కానీ, లేకపోతే GST పెంపుదలని దృష్టిలో పెట్టుకుని కానీ, లేకపోతే దాని మెయింటెనెన్స్, ఈ సోలార్ ఈ ఎనర్జీ కాబట్టి ఈ గ్రీన్ ఎనర్జీ అనేది సోలార్ పలకల మీద అయ్యే ఖర్చు మళ్ళీ సంవత్సరం పెరుగుతూ ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ వ్యవహారంలో కానీ మొత్తానికైతే యూనిట్ ₹5.99 అయ్యే వరకు వీళ్ళు 7,000 మెగావాట్లు అక్కడ వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసే ఒప్పందం కుదుర్చుకొని 1,750 కోట్లు ముడుపులు తీసుకున్నారు. అందులో 8 గిగావాట్లో 7 గిగావాట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఎందుకు కొనవలసి వచ్చింది? దానికంటే ముందుగా కొన్ని 10,000 మెగావాట్లు అంటే 10 గిగావాట్లు పర్చేజ్ చేయడానికి ఉన్న ఒప్పందాలని రద్దు చేసుకుని మరి అర్ధరాత్రి ఇంధన శాఖ మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి సంతకం పెట్టించి మంత్రి మండలిలో ఆమోదింపజేసుకుని ఈ వ్యవహారాలని నడపటానికి ఏం కారణం వచ్చింది? దీంతో పాటుగా మరి FBI అక్కడ వాళ్ళు చూపిస్తున్న ఆధారాల ప్రకారంగా ఈ
ఈ కంపెనీ వ్యవహారాల్లో నడిచిన మాల్ ప్రాక్టీసెస్లో ఏమి ఆధారాలు ఉన్నాయో దాన్ని కూడా సంపాదించడానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా విస్తృత ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ అదానీ జగన్ల కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీం ద్వారా ఆదేశించబడితే మరి బీజేపీ ఎలాంటి పరిస్థితుల్లో వీటన్నిటి మీద నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఏం జరిగినా కానీ వీళ్ళిద్దరైతే జగన్మోహన్ రెడ్డి కానీ అదానీకి కానీ మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. అంటే డౌన్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ప్రతిదీ వచ్చి అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా వీళ్ళ మీద ఒక్కొక్క వ్యవహారం వాళ్ళ నెత్తిన పడుతూ ఉంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ అదాని ఊపిరి సలపకుండా అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం కేసులు పెట్టబడతాయి జగన్మోహన్ రెడ్డి మీద, సుప్రీం ద్వారా ఏం ఆదేశాలతోటి జగన్ అదానీలు లేకపోతే మిగతా స్టేట్స్ సీఎంలు ఎవరైతే ఉన్నారో ఇటు తమిళనాడు సీఎం కావచ్చు, లేకపోతే ఛత్తీస్గఢ్ సీఎం కావచ్చు, లేకపోతే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, వీళ్ళ కూడా ఏం కేసులు వస్తాయనేది చూడాల్సిన అంశమే. ఇదే ఈరోజు కుండబద్దలు.